అస్సలం అలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఫిఫ్త్ డే రంజాన్ అండి. రంజాన్ డే రోజు. అలాగే ఇంకా సిక్స్త్ డే రంజాన్ రోజు 2 డేస్‌ది అయితే ఈ వ్లాగ్ అయితే చేశాను నేను. ఇంకా నేను ఫిఫ్త్ డే రంజాన్ రోజు అయితే ఇఫ్తియారీ టైం నుంచి అయితే వీడియో తీశాను. ఇంకా మార్నింగ్ టైంలో సెహరీ టైంలో నాకైతే కుదరలేదు ఆ రోజు వీడియో తీసేకి. ఇంకా సాయంత్రం ఇఫ్తియారీ టైం నుంచి ఇంకా నెక్స్ట్ డే సిక్స్త్ డే రంజాన్ ఇంకా ఇఫ్తియారీ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే తీశాను నేను. ఇక్కడైతే చూడండి ఇఫ్తియారీ టైంకి నేనైతే ఆ రోజు ఏం చేయలేదండి. ఇంకా బయట నుంచి అన్నీ తెప్పించుకున్నాం మేము. ఈ చికెన్ రోల్స్ కానీ హలీం ఇంకా పులుంట్లు అంటాం మేము. గుంత పొంగనాలు అంటారు, పులుంట్లు అంటారు. ఇంకా అలాగే వాటర్ మిలన్ ఇంకా జ్యూస్ అయితే నేను రూహబ్జా ఒకటి ఇంట్లో చేశాను ఆ రోజు సాయంత్రం ఇఫ్తియారీకి. ఇంకా సైరన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇఫ్తియారీ అయితే చేసుకుంటున్నాం మేమైతే ఇక్కడ. ఇంకా అలాగే ఇంకా హలీం అయితే ఇంకా ఫస్ట్ టైం ఈ ఇయర్‌లో అయితే మేము తెప్పించుకున్నాము. ఫిఫ్త్ డే రంజాన్ రోజైతే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి హలీం అయితే. ఇంకా కదిర్‌లో హలీం అయితే ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సిక్స్త్ డే రంజాన్ రోజైతే మార్నింగ్ సెహరీకి అయితే లేచాను నేను. ఇంకా నైటే అయితే కర్రీస్ అయితే చేసి పెట్టేస్తున్నాను కదా! ఇక్కడైతే వేడి చేస్తున్నాను. అలాగే చపాతీ అయితే చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే నైట్ ఇంకా చికెన్ చాపస్ అయితే చేశాను. ఇంకా ఎగ్ బాయిల్ కూడా చేశాను. ఇంకా చికెన్ అయితే ఫర్హాన్ వద్దన్నాడు. అందుకనే ఇంకా ఫర్హాన్ కోసం అయితే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. అలాగే కర్రీలో అయితే వేశాను ఇంకా వేడి చేసే టైంలో. అలాగే చపాతీ అండి. ఈ చపాతీ పిండి అయితే నిన్న వీడియోలో మీరు చూసారు కదా! మల్టీ మిల్లెట్స్ ఆట అండి. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయి ఈ చపాతీ అయితే. ఇంకా ఆయిల్ వేయకూడదు అస్సలు కొంచెం గూడా. ఇంకా పిల్లోళ్ళు తింటారనేసి కొంచెం వాళ్ళ కోసం నేను ఆయిల్ వేశాను. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంది. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ఇలాగా ట్రై చేసుకొని చపాతీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంది. మీరే మళ్ళీ నాకు కామెంట్స్‌లో చెప్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సెహరీ అయితే చేస్తున్నాం మేము. ఇంకా చపాతీ, ఇంకా చికెన్ చాపస్, ఇంకా పెరుగన్నం అండి సెహరీకి. ఇంకా ఇంకా సెహరీ చేశాక కొన్ని పనీళ్ళు ఉంటాయి కదా! ఇంకా కిచెన్‌లో అవి అంతా చూసుకున్నాము. టీ తాగాము. అలాగే ఇక్కడైతే రయాన్‌కి అయితే ఎగ్జామ్ ఉంది ఆ రోజు. ఇంకా చూసుకుంటున్నాడు మొత్తం చదువుకునేది. ఇంకా ఇక్కడైతే అజాన్ ఇస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం నుంచి అండి జుహర్‌కి నమాజ్ చదువుకున్నాక ఇంకా నేనైతే గులాబ్ జామున్లు అయితే చేస్తున్నాను ఇఫ్తియారీకి. ఇంకా ఇక్కడైతే పాలైతే పెట్టాను వేడి అయ్యేకి. ఇది బాగా చల్లగా అయిపోవాలి. పాలు చల్లగా అయిపోతే ఇంకా పిండి అయితే కలపచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ జీరా మెంతి పౌడర్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇంకా పప్పులోకి వేసేకి చాలామందికి అయితే తెలిసుంటుంది జీరా మెంతి పౌడర్ అంటే. ఇంకా ఇందులో అయితే నేను జీరా, మిరియాలు, మెంతులు, ఇంకా ధనియాలు, ఇంకా కరివేపాకండి. ఎండిపోయిన కరివేపాకు ఇది. ఇంకా సపరేట్‌గా అయితే పెట్టుకుంటాను ఇది చేసేకి. ఇంకా ఇది ఫ్రై చేస్తున్నాను నేను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా అయితే ఫ్రై చేశాను. అలాగే ఇంకా కొన్ని అయితే ఇందులో పప్పులు గూడా వేస్తాను. అది గూడా చూపిస్తాను మీకి. ఇంకా కరివేపాకు కూడా అయితే ఫ్రై చేసుకొని ఇంకా చాటర్‌లో అయితే వేసి పెట్టాను చల్లగయ్యేకి. అలాగే ఇక్కడ చూడండి మసూర్‌కి దాల్ కూడా అయితే ఫ్రై చేశాను. అలాగే కొంచెం బియ్యము, శనగపప్పు, పెసరపప్పు ఇవి గూడా అయితే ఫ్రై చేసి ఇంకా మొత్తం ఇలాగా చల్లగయ్యేకి పెట్టేశాను. ఇది ఫ్రై చేస్తే ఇంట్లో ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అండి, ఆ డే మొత్తం అయితే ఇంట్లో స్మెల్ వస్తా ఉంటుంది. ఇంకా ఎవరైనా రాగానే జీరా మెంతి పౌడర్ చేశారా అంటారు. అంత మంచి స్మెల్ అయితే వస్తా ఉంటుంది. ఇంకా మిక్సీకి కూడా వేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేశాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ పాకం అయితే చేస్తున్నాను గులాబ్ జామున్ చేసేకి. ఈ గ్లాస్‌తో అయితే నేను 3 గ్లాస్ చక్కెర అయితే వేసుకున్నాను. ఇందులో వాటర్ అయితే ఇంకా ఈ చక్కెర మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా పాకం అయితే చేసుకున్నాను. ఈ పాకం చేసేకైతే చాలా టైం పట్టేదండి. 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలండి. గులాబ్ జామున్లకి ఇంకా పాకం అనేది ఎక్కువ చిక్కగా ఉండకూడదు. ఇక్కడ చూడండి నేను ఇలాగ టచ్ చేయగానే కొంచెం పాకం అనేది వేళ్ళకి తగులుతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను నేను. ఇక్కడైతే నేను గులాబ్ జామున్ పిండి అయితే కలుపుతున్నాను పాలు వేసుకొని. అలాగే ఇందులో కొంచెం అయితే వంట సోడా అయితే వేశానండి. ఇంకా ఇది బాగా కలుపుతూ ఇంకా అలాగే కొంచెం నెయ్యి వేసి సాఫ్ట్‌గా అయితే కలుపుకొని కొంచెంసేపు అయితే ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేశాను.
నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ అయితే చేసి ఇంకా ఫ్రై చేశాను. అలాగే పాకంలో కూడా అయితే వేసి పెట్టేశాను నేను. ఆ వీడియో అయితే తీయలేదు. ఇక్కడైతే ఇఫ్తియారీ కోసం చూడండి. ఇంకా ఇక్కడైతే స్వీట్స్ ఉన్నాయి. అలాగే క్యారెట్ జ్యూస్ ఉంది. చికెన్ కబాబ్ ఇంకా కొన్ని అయితే బయట నుంచి అయితే తెప్పించుకున్నాం మేము. ఇది ఇఫ్తియారీ అయితే చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ సెహరీ కోసం అయితే పప్పు చేస్తున్నాను నేను. ఇక్కడ పప్పు, పసుపు, వాటర్ అయితే వేసాను, ఉడుకుతా ఉంది. ఇది బాగా ఉడికే వరకు అయితే నేను ఇంకా టమాటా, ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి ప్లేట్కి అయితే వేసుకున్నాను నేను. ఈ స్టైల్లో అయితే కట్ల పొయ్యి మీద అయితే చేస్తారండి. ఇంకా పప్పుకి కొంచెంసేపు ఉడికినాక ఇలాగ అన్నీ కట్ చేసి వేసుకునేది. ఆ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నా చిన్నప్పుడు అయితే మా అమ్మ అలాగే చేసేది. అలా ఇష్టం నాకు చేసేది. ఇప్పుడైతే చాలామంది ఇంకా కుక్కర్‌లో అన్నీ వేసేసి ఒకేసారి ఇంకా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తారు. ఒక 3 విజిల్స్‌కి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక నేను గూడా అప్పుడప్పుడు అలాగే చేశాను. కానీ కొంచెం ఓపికగా ఉన్నప్పుడు ఇలాగ మంచిగా చేసుకుంటాను. ఇందులో అయితే కొంచెం చింతపండు వేశాను. అలాగే జీరా మెంతి పౌడర్ అయితే వేశాను. ఇంతకుముందు చేశాను కదా అది. తగినంత ఉప్పు వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ అయితే ఇలాగా సిమ్‌లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకుంటాను. అప్పుడైతే ఇంకా మంచి పప్పు అయితే రెడీ అయిపోతుంది. మంచిగా మెదుపుకొని ఇంకా ఇక్కడ తాలింపు అయితే పెట్టేసాను చూడండి. ఇది అండి ఇంకా 5థ్ రోజా అలాగే 6థ్ రోజా రోజైతే నేను వ్లాగ్ తీశాను. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్